బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుండి వైసీపీ ఇంకా తేరుకోలేదు. రాష్ట్రం అంతా పార్టీ నేతలు ఓటమి నైరాస్యంలో కనిపిస్తున్నారు. కానీ అదేంటో అక్కడ మాత్రం అనూహ్య రీతిలో హడావిడి చేసేస్తున్నారు. అలాని అతి తక్కువ కాలంలో పార్టీ పుంజుకుందని అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్టే. ఎందుకంటే అక్కడ జరుగుతున్న తంతు వేరు, వ్యవహారం వేరు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ, ఆ కథ ఏంటి? తాడేపల్లిగూడెంలో ఫ్యాన్ తలకిందులు. ఓటమి తర్వాత కూడా తగ్గని ఒక్కపోత. మాజీ డిప్యూటీపై కార్యకర్తల తిరుగుబాటు. కొట్టు వర్సెస్ వడ్డీ, పార్టీ కకావికలం. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని విడుతున్నారు కీలక నేతలు. మరికొందరు ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తూ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. కానీ తాడేపల్లిగూడెంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడి వైసీపీ నేతలు, కార్యకర్తలు రోజుకో మీటింగ్తో రచ్చ చేస్తున్నారు. అయితే ఈ హడావిడంతా అధికార పార్టీ తప్పులను వేలెత్తి చూపడానికో లేక కూటమిని విమర్శించడానికో అయితే పార్టీ బలోపేతానికి పనికొస్తాయనుకోవచ్చు. కానీ ఆ మీటింగ్లో పర్పస్సే వేరే ఉందట. ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను మార్చాలని పట్టుబడుతూ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారట వ్యతిరేక వర్గం నేతలు. దీంతో ఎక్స్ డిప్యూటీ ఇలాఖాలో రోజుకో లొల్లితో వైసీపీ దద్దరిల్లుతోంది. తాడేపల్లిగూడెం అంటేనే విలక్షణమైన నియోజకవర్గం. ఉమ్మడి పశ్చిమలో నాడు ప్రజారాజ్యం పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. 2014లో అదే సీట్ను పొత్తులో భాగంగా బీజేపీ దక్కించుకొని విజయం సాధించింది. దివంగత నేత పైదికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణ వైసీపీ నుంచి విజయం సాధించారు. రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో దేవాదాయ శాఖను దక్కించుకున్నారు కూడా. సీన్ కట్ చేస్తే 2024 నాటికి విజేత మళ్లీ మారిపోయారు. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో కొట్టుపై విజయం సాధించారు. అసలు ఎన్నికల ముందే కొట్టు సత్యనారాయణకు టికెట్ దక్కదు అన్న ప్రచారం బలంగా జరిగింది. నాటి అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం సైతం టికెట్ రేస్లో నిలవడమే దానికి కారణం. అయితే రఘురాంను సముదాయించిన అధిష్టానం కొట్టుకే సీట్ ఇచ్చింది. కలిసి పని చేయాలని సూచించింది. ఇద్దరు నేతలు కలిసి ప్రజల్లోకి వెళ్లిన ఫలితం మాత్రం పార్టీకి అనుకూలంగా రాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులంతా కామ్ అయిపోయారు. అయితే ఇప్పుడు సడన్ గా మాజీ డిప్యూటీతో డిషం అంటున్నారు. కొట్టు సత్యనారాయణపై తిరుగుబాటు ఎగరవేశారు అక్కడి కార్యకర్తలు. తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారట. అధికారంలో ఉండగా కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారట. వెంటనే ఆయన్ను మార్చి కొత్త ఇన్ఛార్జ్ నియమించాలని కూడా డిమాండ్ చేస్తున్నారట కార్యకర్తలు. మాజీ అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాంను పార్టీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది వైసీపీ హైకమాండ్. దీంతో ఆయన ఆక్వా రైతులు, ఎర్రకాలు ముప్పు బాధితులు, వరద బాధితులంటూ రకరకాల సమస్యలు ఎంచుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో పార్టీ ఓటమితో సైలెంట్ అయిన వైసీపీ సర్పంచ్లు, జెడ్పీటీసీలతో పాటు మెజారిటీ నేతలు వడ్డీ రఘురాం వర్గంగా మారిపోయారు. ఇన్ఛార్జ్ను మార్చాలంటూ అంతా కలిసి హైకమాండ్ను డిమాండ్ చేస్తున్నారట. నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి కూడా డుమ్మా కొట్టిన ఈ వర్గం పార్టీని ముందుకు సాగకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు వైసీపీకి కార్యకర్తలు దూరమవుతుంటే వడ్డీ రఘురాం అందరికీ ధైర్యం చెప్పి ఏకం చేశారని, ఇప్పుడు తలెత్తిన సమస్యను కూడా పరిష్కరించాల్సిన భారం రఘురాందే అని పార్టీలో ఓ వర్గం అభిప్రాయపడుతుంది. ఒకవైపు నియోజకవర్గంలో కొట్టు తన పట్టు సడలకుండా నష్ట నివారణ చర్యలు చేపడుతుండగానే వడ్డీ రఘురాం తన బలాన్ని చూపే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. సత్యనారాయణ సమావేశాలకు గైర్హాజరవుతున్న నేతలు దానికి ఒకరోజు ముందే రఘురాం ఇంటి దగ్గర భేటీ అవుతుండటం చూస్తుంటే గూడెం ఫ్యాన్ లో మంటలు గట్టిగానే రాజుకున్నట్టు అర్థమవుతోంది. పై స్థాయిలో భరోసా ఉండటం వల్లే రఘురాం ఇలా వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరి కొట్టు సత్యనారాయణ ఎలా ముందుకెళ్తారో, ఈ రచ్చను ఎలా అధిగమిస్తారో చూడాలి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.